అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితారాం గారి నవల అవంతి కళ్యాణం మొదటి భాగాన్ని వినబోతున్నారు. లలితారాం అనే కలం పేరుతో వ్రాస్తున్న రచయిత్రి అసలు పేరు శ్రీమతి రేవతి. శ్రీమతి రేవతి గారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు. ఆర్టిస్టు బుజ్జాయి సుబ్బరాయ శాస్త్రి గారి కూతురు. ఆమె ఫైనాన్స్లో ఎంబీఏ తరువాత వైస్ ట్రెజరర్గా పనిచేసి లలితారాం అన్న పేరుతో అవంతి కళ్యాణం తెలుగు నవలతో కలం చేపట్టారు. మేఘ అన్న ఆంగ్ల నవల, తెలుగు ఆంగ్ల కథలు, కవితలు, వ్యాసాలు వ్రాసి వంశీ ఆర్ట్స్ వద్ద, ట్యాగ్ సాక్రమెంటో తెలుగు సంఘం వద్ద మెప్పు, అవార్డులు పొందారు. ట్యాగ్ సంఘం ఆమెను నిగర్వ సాంస్కృతిక మణి అన్నారు. 2023లో దేవులపల్లి వారి శ్రవ్య నాటిక తిరుప్పావైను ఆంగ్లంలో ది చంపక ఎంచాంట్మెంట్ అని అనువదించారు. ఫౌండేషన్ ఆరంభించి ఆమె తాతగారి పేరున పిల్లలకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవార్డ్స్ ఇవ్వడం, 250 మంది కవయిత్రుల పుస్తకం కవితా మేఘమాల ప్రచురణకు, 102 రచయితల నవ వ్యాసమాలిక అన్న పుస్తకానికి ప్రతిపాదకురాలిగా బాధ్యత వహించడం చేశారు. ఆయన రచించిన లలిత గీతాల ఆల్బం ప్రొడ్యూస్ చేశారు. పలు అంతర్జాతీయ అంతర్జాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. యూట్యూబ్లో మహాభారతంలో కొన్ని పాత్రలపై విశ్లేషించారు. అమెరికాలో ఆంగ్ల రైజింగ్ స్టార్ అవార్డ్స్కు రేవతి గారు జడ్జిగా పనిచేశారు. ప్రపంచ తెలుగు సమితి అన్న వ్యవస్థను స్థాపించి పెద్దల మార్గదర్శకత్వములో సాహితీ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అవంతి కళ్యాణం నవల గురించి రచయిత్రి శ్రీమతి లలితారాం గారి మాటల్లోనే వినేసి నవల మొదలుపెట్టేద్దాం. నమస్కారం. నా పేరు లలితారాం. నా నవల చదువుతున్నందుకు కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు. అవంతి కళ్యాణం నేను రాసిన మొదటి నవల. తర్వాత నేను ఎన్నో కథలు, కవితలు, ఆంగ్ల నవల రాసిన నా తొలి ప్రయత్నం గనుక నాకు ప్రియమైనది. అమెరికాలో మన సంస్కృతి సంప్రదాయాలు అలవర్చుకొని పెరిగిన ఎన్ఆర్ఐ భారతీయ యువతీ యువకులను గమనించి మెచ్చుకొని వ్రాసిన నవల. శైలి కవితాత్మకంగానూ పాత్రలు ఆదర్శవంతంగానూ మలచి తెలుగు భాషపై, ప్రేమ కథలపై నాకున్న ఇష్టం వ్యక్తపరిచాను. జేన్ ఆస్టెన్ వంటి క్లాసిక్ రొమాన్స్ రచయితల మరియు కృష్ణశాస్త్రి గారి వంటి కవుల ప్రభావం నా రచనల్లో కనిపిస్తుందేమో. ప్రియగారి సుమధుర గళములో విని ఎంజాయ్ చేయండి. నమస్కారం. ఈ నవల ఎందుకు వ్రాశావు అని వారి ప్రియమిత్రురాలు అడిగినప్పుడు శ్రీమతి రేవతి గారు ఇచ్చిన సమాధానం, మీ వంటి స్నేహితురాళ్ల పిల్లల మేధస్సు, ఆశయాలు, అభ్యుదయ భావాలు ప్రత్యక్షంగా చూసిన తరువాత వారి గురించి చాటుదామన్న ఆలోచనే ఈ నవలకు పునాదయ్యింది అన్నారు. శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ పుస్తకానికి వ్రాసిన ముందు మాటలో చెప్పినట్టు మన సంస్కృతి, ఆప్యాయతలు యువతకు తెలియచెప్పాలి అన్న ఆలోచన కూడా ముఖ్య కారణమని చెప్పారు. చదువు, సంస్కారం, అదృష్టం ఉన్న నేటి యువతకు కనీసం ఏదైనా ఒకటైనా చిన్నదైనా ధ్యేయం ఉండడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే యువతకు ఉండే ఆత్మశక్తి, క్రియాశక్తి ఉజ్వలమైనవి. ప్రపంచ పురోగమనానికి యువత ఒక ముఖ్య కారణం అంటారు శ్రీమతి రేవతి గారు. నవలలో పాత్రల ఆశయాలు, ఆశలు, తత్వాలు కనిపించినట్లు ఉంటాయేమో. ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఉన్నత ధ్యేయాలు కలవారే. అయితే వారి లక్ష్య సాధన వారిని ప్రేమలోని తీయదనం నుండి, స్నేహంలోని విలువల నుండి, అనుబంధాల నుండి విడదీయలేదు. ఈ రచనలో ప్రేమ ఒక్కటే ముఖ్యాంశము కానే కాదు. సున్నితమైన వయసులో ఉన్న ఒక యువతి మెంటల్ జర్నీ, ఒక పరిపూర్ణ పురుషుని ఆలోచనా స్రవంతి, వారిద్దరి ధ్యేయాల కలయిక, ఒక కుటుంబ గాథ.
ఈ కథలోకి వెళ్ళిపోదామా? పసిఫిక్ అంటే ప్రశాంత మహాసముద్రం సాయంత్రం నీరెండలో తళతళ్లాడుతోంది. మా చల్లని చూపులతో మీ మనోనేత్రాన్ని తెరిపిస్తాం. మీ దృక్పథం ఏమిటో మీకు చూపించి మీ లక్ష్యాన్ని అతి సునాయాసంగా చేరుకునేటట్లు చేస్తాం అని ఆ కెరటాలు జీవరాశితో భాషిస్తున్నట్లున్నాయి. రవీంద్రనాథ్ ఠాకూర్ కోరుకున్న స్వరూపము, ఆకారము లేని ఆణిముత్యమేదో అపరిమితమైన రూపాలు కలిగిన ఆ లోతుల్లో దొరుకుతుందేమో. చల్లని గాలి తెరలు తెరలుగా వీస్తోంది. ఆకాశం సముద్రం ఒకటై ఒకే రంగులో అనంతంగా వ్యాపించి తమ ఘనతను చాటుతున్నాయి. పైన తెల్లని మబ్బులు, వానికి దగ్గరగా ఎక్కడికో గుంపులుగా పయనిస్తున్న పక్షులు కనిపిస్తున్నాయి. జూలై మాసంలో అమెరికాలో అలరించే మభ్యపెట్టే వేసవి అది. ఆ రోజు అదృష్టం కొద్దీ దివ్యమైన వాతావరణం అనిపిస్తోంది. ప్రపంచంలో విఖ్యాతిగాంచిన శాన్ ఫ్రాన్సిస్కో మహానగరాన్ని మారిన్ కౌంటీతో అనుసంధానించే గోల్డెన్ గేట్ బ్రిడ్జి పక్కనున్న చిన్న చిన్న దిబ్బలపై నుండి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు సందర్శకులు. స్టార్బక్స్ కాఫీ గాని, కోక్ గాని తాగుతూ, చిప్స్ వంటి చిరుతిండి నములుతూ హాయిగా రిలాక్స్ అవుతున్నారు జనం. పిల్లలు బిలబిలా ఆడుకుంటుంటే పుస్తకం చేత పట్టిన వారు కొందరు, సంగీత వాయిద్యం వింటున్నవారు మరికొందరు కనిపిస్తున్నారు. నీలి సముద్రపు టంచు ముందర ఒక వింత దృశ్యం కనిపిస్తోంది. సన్నగా పొడవుగా బిగుతు దుస్తులు ధరించి ఒక అందమైన యువకుడు కదలకుండా మెదలకుండా శిల్పాకృతిలో ఒక గంటన్నరగా నిల్చునున్నాడు. పిల్లలు అతని దగ్గరగా వెళ్లి చేతులూపి హలో చెప్పినా జవాబు లేదు, కదలిక లేదు. అతనికి కాస్త దూరంగా ఒక దురంధర చిత్రకారుడు ఎవరైనా తమ చిత్రం గీయమంటే అతి వేగంతో పెన్సిల్తో వారి ఆకృతిని అద్దం పట్టినట్లు చూపిస్తున్నాడు. అతని ఉద్దేశం ధనం ఆర్జించాలని కాదు. అది అతనికి ఒక వినోద క్రీడ మాత్రమే. ఆ పరిసర ప్రాంతాలలో వెలసిన నగరాలలో వేలాది తెలుగువారున్నారు. చదివి పట్టభద్రులవ్వాలి, జీవితంలో ఎన్నెన్నో సాధించాలి అన్న ఆశయంతో, గాఢ వాంఛతో ఆంధ్రప్రదేశ్ మారుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది యువతీ యువకులు కనిపిస్తారు. వైద్యులుగా, సాంకేతిక నిపుణులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయవేత్తలుగా కూడా స్థిరపడిన తెలుగు జనావళి ఎంతైనా ఉంది కాలిఫోర్నియా స్టేట్లో. మమ్మీ, ఆ బ్రిడ్జి పైన ఒకసారి అలా నడిచొద్దాన్రా అన్నది అవంతిక. ఆమె గుజరాతీ అమ్మాయి సబీనా, అమెరికన్ జెన్నిఫర్ ప్రాణమిత్రురాళ్ళు. ముగ్గురి కుటుంబాలు కలిసి విహారానికి దగ్గరున్న లాస్ గేటోస్ అనే ఊరు నుంచి వచ్చారు. పదమరి. అవంతి వాళ్లమ్మ మేధ. ఆమె 40వ పళ్ళలో ఉన్న మంచి ఉల్లాసంగా చురుకుగా ఉంటుంది. క్రియాశీలి, సక్సెస్ఫుల్ వీపీ కూడా. వారి సొంత కంపెనీలో విదేశాలలో కనపడే ఆధునిక తరహా తెలుగు తల్లి. ఆమెకు 2 పిల్లలు. వారికి క్రమశిక్షణ, నియమాలు, నిబంధనలు ఏర్పరచకుండా వాళ్లతో కలిసిమెలిసి ఒక స్నేహితురాలిగా పెంచింది. అందుకే అవంతికి పెద్దవాడైన అభినవ్కు వాళ్లమ్మంటే ప్రాణం. ఆమె నిండు మనసుని, సున్నితత్వాన్ని, చాకచక్యాన్ని, మాటలలో చమత్కారాన్ని ఆమె పిల్లలు గుర్తించినంత ఆమె భర్త చైతన్య కూడా గ్రహించలేదేమో. మేధ, ఆర్ యు కమింగ్ టు అన్నది జెన్నీని, సబీనాని చూసి. నలుగురు కలిసి బ్రిడ్జి వద్దకు చకచకా నడిచారు. వంతెన దగ్గర పైన వివిధ రకాల మనుషులు కనిపిస్తున్నారు. అటు ఆఫ్రికా నుండి ఇటు చైనా వరకు రకరకాల దేశస్థులు ఒకే చోట మనశ్శాంతి కొరకు సమావేశమైనట్టు. హౌ డు యు స్టే సో ట్రిమ్ అండ్ స్లిమ్ అన్నది జెన్నీ. పెసరంత బొద్దుగా, విరిసిన గులాబీలాగా యవ్వనంలో పాశ్చాత్యులకు సహజమైన పీచెస్ అండ్ క్రీమ్ ఛాయ్లో ఉంటుందామె. వీఆర్ ఏ రన్నింగ్ ఫ్యామిలీ. మీ చైతన్య అంకుల్ వెనకాల నేను, నా వెనకాల అవంతిక అలా పరిగెడుతూనే ఉంటాం ఏదో నెపంపై. అందుకే చిక్కిపోయాం అన్నది మేధ ఇంగ్లీష్లో నవ్వుతూ. ఆమె పరుగెడుతూ అన్న తీరుకి అందరూ చిరునవ్వు నవ్వారు. అభినవ్ లావు కాదు. బాస్కెట్బాల్, టెన్నిస్ అవి ఆడడం మూలాన, పుష్టికరమైన ఆహారం తినడం వలన దారుఢ్యంగా ఉంటాడు. ఒడ్డు పొడవులో పాశ్చాత్య యువకులకు సరి సమానంగా కనిపిస్తాడు. నడుస్తూ అన్నది మేధ. అవంతి, సమ్మర్ హాలిడేస్లో ఏం చేద్దామనుకుంటున్నావు? నీ ఇంజనీరింగ్ కోర్సులన్నీ అయినట్టేనా? అవంతి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేస్తూ మరొక వైపు ఉద్యోగం చేస్తోంది. డిగ్రీ అయిపోయింది మమ్మీ. ఇంకొక కంపెనీలో ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది.
అక్టోబర్లో జాయిన్ అవ్వమన్నారు. చిన్నప్పటి నుంచి చదువని, కూచిపూడని, ఆటపాటలని, జాబ్ అని ఎప్పుడూ బిజీగా ఉంటావు నువ్వు. తాత నాన్నమ్మ దగ్గరకు వైజాగ్ 2-3 నెలలు వెళ్ళొస్తావా? శంకరనారాయణ గారు ఉండేది అక్కడే. ఆయనే నిన్ను వారి నాట్య అకాడమీకి రమ్మన్నారు కదా. సంభాషణ అర్థం చేసుకున్న జెన్నీ, అవంతి, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. ఇద్దరం సరదాగా కొన్ని సిటీస్ టూర్ చేయొచ్చు అన్నది. నేను రాను. నాకు ఆ ఎండ, ఆ దోమలు, ఆ జనసమ్మర్దము అస్సలు పడవు అన్నది సబీనా. ఆమె పుట్టింది పెరిగింది అంతా అమెరికాలోనే. వేరే దేశాలు చూడాలన్న ఆసక్తి లేదంటుంది. గుడికి వెళ్లాలన్నా, భారతీయ దుస్తులు ధరించాలన్నా, వంటకాలు తినాలన్నా, సినిమాలు చూడాలన్నా అన్నీ ఇక్కడే. ఈ దేశంలోనే వస్తులున్నాయి. తాను మల్టీలింగ్వల్, మల్టీకల్చరల్, కానీ తనకు కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ కావాలి అంటుంది. నువ్వు రాజకుమారివే సబీనా అని నవ్వేసింది అవంతిక. ఆమె నవ్వినప్పుడు పలువరుస తళుక్కుమంది. పొడగరితనము, అందము రెండూ కలిపి ఆమెను చెక్కిన శిల్పంలాగా మలిచాడా దేవుడు, అమరశిల్పి అవతారమెత్తి. ఆమెకు తండ్రిలాగే పట్టుదల, సాహసము, ఆత్మస్థైర్యము, తన ఉద్యోగరీత్యా పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న అభిలాష ఉన్నాయి. అందము, దానికి తోడు తెలివితేటలు, ఎదుటివారిని ఆకట్టుకునే మనోరంజకమైన వ్యక్తిత్వం పుష్కలంగా ఉండడంతో ఆమెకు అది కష్టం కాదేమో. జీవితం మొదటి పెట్టుపైన ఉంది. ఎదగాలన్న కోరికుంది. ఆమెలో మొండితనం, విపరీతంగా ఆలోచించడం, అతి సౌకుమార్యం వంటి లోటుపాట్లున్నాయి. అవంతి 13వ ఏట తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాకొచ్చింది. చైతన్య సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి వ్యాపారపరంగా ఆరంభించి అందులో లాభాలు పొందుతూ కష్టపడి స్వల్పకాలంలోనే బాగా సంపాదించాడు. ఆంధ్రాలో పెరిగినప్పటి సంఘటనలు, అక్కడి స్కూలు, జనంతో కిక్కిరిసి ఉన్న బజార్లు బాగా గుర్తు పిల్లలిద్దరికీ. అక్కడి టీచర్లు, బంధుమిత్ర పరివారము కూడా గుర్తున్నారు. కాని అమెరికా వాతావరణానికి అలవాటు పడిపోయారు. తెలుగు ఇంకా బాగా వ్రాయడము, చదవడము ఇంటి దగ్గరే నేర్పించింది మేధ. అన్నా చెల్లెళ్లకు 4 సంవత్సరాల తేడా. చూడడానికి తెలుగు పిల్లల్లాగా కనపడుతున్నా వారిద్దరూ నోరు విప్పితే మాట తీరు, వాడే పదాలు, ధరించే దుస్తులు అంతా పాశ్చాత్య ప్రభావం కనిపిస్తుంది. ఎక్కువ శాతం స్నేహితులు, విశ్వవిద్యాలయంలో గురువులు కూడా పాశ్చాత్యులే. కాని మన సంప్రదాయము, సంస్కృతి విలువలు, భాష కూడా వారిద్దరిలో నిలువెల్లా ప్రవాహమై పొంగాలి అని మేధపడిన ప్రయాస వృధా కాలేదు. ఒక విధంగా వారు 2 విభిన్న జాతుల మిశ్రమ సంస్కృతులకు అంకితమైనవారు. రెండింటిలోని మంచిని గ్రహించి చెడుని విస్మరించడం వయసు, అనుభవంతోనే రావాలి. చైతన్య పిల్లలిద్దరూ బాగా చదివి ప్రయోజకులై తన పేరు నిలబెట్టాలి అంటాడు. ఐ వాంట్ దెమ్ టు బీ ప్రాక్టికల్, లోకజ్ఞానం సంపాదించి కష్టాలను తట్టుకోగలిగే సమర్థులవ్వాలి అంటాడు. భౌతిక హేతువాదాలే కాదు, వారిలో మానవతావాదం కూడా పెరగాలి అంటుంది మేధ. బ్రిడ్జ్ మీద 4 సార్లు నడిచి అందరూ వెనకకొచ్చారు. యువతులు అలసిపోయారు గాని మేధ ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది. సూర్యుడు అస్తమించే సమయానికి సన్నటి ఈదురుగాలితో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడిపోయింది. స్మిత్, భాటియా మరియు చైతన్య వారి 3 కుటుంబాలు కలిసి రాత్రి ఇటాలియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేద్దామని తీర్మానించారు. వేసవికాలం పిక్నిక్ ముగిసింది. కారులో ఇంటికొస్తుండగా మేధ మళ్ళీ, ఏమ్మా అవంతి, నాన్నమ్మ దగ్గరకు 2-3 నెలలు వెళ్ళి రాకూడదు? అటు మీ బామ్మ తాత సంతోషిస్తారు. ఇటు నీకు, నువ్వు పెరిగిన తర్వాత మన దేశాన్ని, బంధువులను మళ్లీ ముఖాముఖి చూసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టు ఉంటుంది అన్నది. అమ్మా నాన్నగారు 2 సంవత్సరాలకు ఒకసారైనా వచ్చి మనందరితో గడుపుతారు కదా. తను తన ప్రొఫెషన్ మీద లగ్నం చేస్తే మంచిది. అయినా ఇక్కడే చాలామంది ఇండియన్స్ తటస్థపడతారు. ఒక్కొక్కసారి బంధువుల కన్నా స్నేహితులే మేలనిపిస్తారు అన్నాడు చైతన్య. అమ్మో, నాన్నమ్మ తాతయ్య, మరి ఈ వసపిట్టని, అల్లరిపిల్లని భరించగలరా? అక్కడి మనుషుల్ని ఒక్క ఊపు ఊపుతుంది అన్నాడు అభినవ్. నేనింకో వారంలో చెప్తాను మమ్మీ అంది అవంతి అభిని చిరుకోపంతో చూస్తూ. నీకేమైనా మంచి పెళ్ళికొడుకులున్నారేమో చూడమన్నా? మేధ చిరునవ్వుతో అడిగింది. పాపం, తనని పెళ్లి చేసుకునేవాడెవడో గాని జీవితాంతము తనకు బహుమతులు కొంటూ తనను పొగుడుతూ గడపాలి. అతను తనకే కాకుండా టింకర్ బెల్కి, చాక్లెట్లకి కూడా గారాలు, సేవలు చేయాలి.
అన్నాడు అభి ఆవలిస్తూ. టింక్బెల్ అనబడే కుక్క అవంతి పెంచిన గోల్డెన్ రిట్రీవర్. చాక్లెట్ అని పేరు పెట్టుకున్నది ఒక పిల్లి పిల్లకు. అవంతికి ఆ రెండు అంటే ప్రాణం. అవి ప్రస్తుతం ఉండేది మేధ దగ్గర. అవంతి ఇంకాస్త పెద్ద అపార్ట్మెంట్కు మారాక వాటిని తనతో పాటు తీసుకెళ్లాలని తీర్మానించింది. అభినవ్ తనను ఆట పట్టిస్తుంటే అవంతి హాయిగా నవ్వుతోంది. అభినవ్ అలా చెల్లెల్ని కవ్వించడం అందరికీ అలవాటే. వారిలో చైతన్య ఒక్కడే కాస్త గంభీరంగా ఉంటాడు. అతనికి బలీయమైన విశ్వాసాలు, ఆలోచనలు ఉన్నాయి. సాధారణంగా పనిపైనే ధ్యాస. అంతేకాదు, ప్రతి పని ఎంతో ఆలోచించి చేస్తాడు. పిల్లలు స్వతంత్రంగానే పెరిగారు. 21వ శతాబ్దపు యువతరానికి తార్కాణం నా పిల్లలు అనుకున్నాడు చైతన్య డ్రైవ్ చేస్తూ. తెలతెలవారింది. మరునాడు అన్నా చెల్లెలు సమ్మర్ బ్రేక్లో కొద్ది రోజులు సెలవులకు తల్లిదండ్రుల వద్దకొచ్చారు. అభినవ్ చికాగోలో ఎంఎస్ చేసి ఎంబీఏ చేస్తున్నాడు. అవంతిక తన యూనివర్సిటీ దగ్గరగా ఉద్యోగం లభించింది. ఇద్దరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో తల్లిదండ్రులు తమ పెంపకం సార్థకమైందనుకున్నారు. ఇద్దరికీ కమ్మని తెలుగు వంటలంటే ఇష్టం. ఎప్పుడన్నా బర్గర్స్, పిజ్జా, నూడిల్స్ లాంటివి తింటారు కానీ వాటిల్లో కూడా ఉసిరికాయ, గోంగూర పచ్చడి లేక కనీసం మిరపపొడి లాంటి అధరువులు కావలసిందే. మేధ, అవంతి ప్రొద్దున లాన్లో కూర్చున్నారు. ఆరు బయట కాస్త చలిగానే ఉంది. స్వెటర్స్ వేసుకున్నారు. మేధ ఆరెంజ్ జ్యూస్, అవంతి తనకిష్టమైన గ్రీన్ టీ సిప్ చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. నువ్వున్న ప్రదేశం, అపార్ట్మెంటు భద్రమే కదా? పక్కింటి వాళ్ళు వగైరా అంతా మంచివారేనా? మేధ కొంచెం వ్యాకులంగా అంటోంది. అవును మమ్మీ, మీరు చూసిన తర్వాతే ఎన్నుకున్నాం కదా. నా పై అపార్ట్మెంట్లో మనవాళ్లే. వాళ్లకి ఒక చిన్న బంగారు పాప ఉంది. అస్తమానం నా దగ్గరే ఆడుకుంటుంది. 3 ఏళ్లుంటాయి. ఒక పక్కనే ఒక గ్రానీ, గ్రాండ్పా. ఆవిడ కేక్స్, కుకీస్ చేసి నాకిస్తూ ఉంటుంది అన్నది. తల్లి బెంగ ఎలా పోగొట్టాలి? అయినా నేను చిన్నపిల్లని కాదు కదా అనుకుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ మధ్యన విపరీతమైన సంఘటనల గురించి చాలా వింటున్నాం. మొన్న అక్కడెక్కడో ఆడ స్టూడెంట్స్ని చాలా దారుణంగా అని మేధ ఆగిపోయింది చెప్పలేక. నీకు ప్రతి రాత్రి కాల్ చేసి గుడ్ నైట్ చెప్తా కదా కాస్త గారంగా అన్నది అవంతి. జుట్టుకు సరిగా కుంకుడుకాయది పెట్టడం లేదా? మునుపటి మెరుపు లేదు? వంగి కూతురి ముంగుర్లు సరిచేసింది. అవి ఒక్కొక్కసారి దొరకవు. బామ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఈ మధ్యన అవంతి అన్నీ సహజమైన సౌందర్య పోషక సాధనాలే వాడాలని నిర్ణయించుకుంది. మమ్మీ, ఈ మధ్యన ఏమైనా ఇంట్రెస్టింగ్ నవలలు గాని, కథలు గాని చదివావా? అవంతి అడిగింది. తల్లి కూతుళ్ళు సాహిత్యం, కళలు, సమాజం అంటూ గంటల కొద్దీ వాదిస్తే చైతన్య, అభి విసిగిపోయిన రోజులు ఎన్నో. ఎస్, నిన్ను చదవమని చెప్దాం అనుకుంటూనే మర్చిపోయాను. ఈ మధ్య ఒక ఆంగ్ల రచయిత్రి వ్రాసిన స్వీయ కథ చదివాను. ఎంత విశిష్టంగా వ్రాసింది. ప్రయోజనాత్మక నవలే అని చెప్పొచ్చు. నిజంగా అక్షరాలకు రెక్కలొచ్చాయంటే నమ్ము. ఒక స్త్రీ అంతరాత్మను, ఆమెలో ప్రతిబింబించే బహువిధ రూపాలను విడమర్చి వివరణాత్మకంగా వ్రాశారు. ఆమె ఈ లోకంలో ఉన్న అస్తవ్యస్తం, కాపట్యం నుంచి సంకెళ్లను తెంపుకొని నిజాయితీతో, సత్య సంకల్పంతో జీవించాలని నిర్ణయించుకుంటుంది. అలా అయితే మా తరం యువతల్లాగా అన్నమాటేగా అన్నది అవంతి. కాదు, ఇది 40 ఏళ్ల క్రితం వ్రాసింది. అప్పటి స్త్రీ ఆలోచనలు, భావాలు, ఉద్రిక్తత కొందరిని ఆశ్చర్యపరిచాయి. మగవారిలో ఏది అతి సహజం, సామాన్యం అనుకుంటారో అదే గుణం స్త్రీలో వైపరీత్యంగా అనిపించింది. స్త్రీత్వానికి, రాజకీయాలకు, భావోద్రేకానికి సంబంధించిన నవలది. అవి ఇప్పటికీ అనువర్తిస్తాయేమో కావచ్చు. కానీ ఆడవారు ఇంకా మరింత పురోగమించారనే చెప్పాలి. దానికి కారణం తప్పకుండా మనం మానసికంగా, ఇంకా చెప్పాలంటే శారీరకంగా కూడా అభివృద్ధి చెందాం. మా అమ్మ జీవన శైలికి, నా గమనానికి ఎంతో తేడా ఉంది. ఇది చదువు వలనో, ఉద్యోగం వలనో వచ్చింది కాదు. ఆడవారు ఇంట్రిన్సిక్గా మారారు. రాను రాను ఆడా మగ, ఎక్కువ తక్కువ అనే భేదాల కన్నా మానవత్వం, ప్రతిభ, లక్ష్యసిద్ధి ముఖ్యమనిపిస్తాయి. నీవు నాకన్నా ఇంకా 2 అడుగులు ముందర వేస్తావు. ఇవన్నీ అటుంచి పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నది ఒక్క నిమిషం ఆగి మేధ. ఆ విషయం ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు. ఐఆమ్ టూ యంగ్ టు బీ టైడ్ డౌన్. ఎవరన్నా బిల్గేట్స్ లాంటి వారి కొడుకు, ఒక ప్రిన్స్ గాని వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే అంటానమ్మా. రాక్షసి,
కలలు కనడంలో తప్పులేదు, కానీ వాటికి బందీ అయితే కష్టం. నేను పెళ్లి చేసుకోబోయే మిస్టర్ రైట్ గురించి స్థిరమైన అభిప్రాయం నాకింకా రాలేదు. అంతరాంతరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆ సర్వాంగ సుందరుడు నాకింకా దర్శనం ఇవ్వలేదు. అయినా ఇప్పుడు తొందరే ఉంది. నేను ఉద్యోగంలో స్థిరపడ్డాక కూచిపూడిలో నా స్వప్న శిఖరాలు అందుకున్న తర్వాత ఆలోచిద్దాం. ఇంకొద్ది సంవత్సరాలైనా పర్వాలేదు. సర్వాంగ సుందరుడేమిటి? జానపద కథలేమన్నా చదువుతున్నావా? నాన్నమ్మనేమన్నా సంబంధాలు చూడమనొచ్చా? అమ్మా, ఇక్కడ పెరిగిన నేను, నా అలవాట్లు, నా వ్యక్తిత్వం మన దేశంలోకి మగపిల్లలకి ఏమనిపిస్తుంది? వారు స్వతంత్ర భావాలు కలిగిన ఫ్రీ స్పిరిటెడ్ థింకింగ్ అమ్మాయిలను ఆదరిస్తారా? సంఘం, బంధువులు, కట్టుబాట్లు అని స్త్రీలను అణిచివేస్తారా? ఈ ప్రశ్నలకు జవాబివ్వడం కష్టం. మన దేశం నువ్వనుకున్నంత దూరం కాదు. నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వచ్చిందానివే. ఇప్పుడది ఒక గ్లోబల్ కమ్యూనిటీ. స్త్రీని గౌరవించడంలో మన దేశానిదే పైచెయ్యి. విజయలక్ష్మి పండిట్, ఇందిరాగాంధీ భారత స్త్రీలే. పాశ్చాత్య దేశాలు ఎన్నో రంగాలలో ముందడుగేసినా రాజకీయాలలో ఆడవారి శాతం తక్కువ, వ్యాపార రంగంలో జీతాలు తక్కువ. కానీ తేడా ఏమిటంటే ఇక్కడి వారికి లభించిన వరాలు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, స్వేచ్ఛ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవనశైలి. బాగా చెప్పావు మమ్మీ. కానీ వ్యక్తిగతమైన విషయాలకు వచ్చేటప్పటికి గ్లోబలిజం అవగాహన మారుతుంది. వేరే దేశానికి సరదాగా సెలవులకు వెళ్లడం వేరు, అక్కడే స్థిరపడి అక్కడ పెరిగిన మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపడం వేరు. ఓకే, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నాకు పెళ్ళంటే విముఖత లేదు. కాని చదువు, సంస్కారాలు గలవాడు, జీవితంలో తనకు నచ్చిన లక్ష్యాన్ని సాధించాలి అనుకునేవాడు దొరికితే తప్పకుండా చేసుకుంటాను. నాకప్పటికి వయసు ముదిరినా పర్వాలేదు. నువ్వు డాడీ మాకు ఒక ఆదర్శ జంటగా, ఒక టీంగా కనిపిస్తారు. మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం మెచ్చుకోతగ్గ విషయం. కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఇద్దరి ప్రయత్నం ఎంతైనా కనిపిస్తుంది. నేను మటుకు 2 గంటలు పెళ్లి చూపుల్లో కలిసి జీవితాంతము నీతోనే గడుపుతా అని ప్రమాణం చేయలేను. అందుకని సంబంధాలొద్దు తల్లి. నాకెవరినో ఆ దేవుడు రాసిపెట్టుంటాళ్లే. ఏదో అద్భుత సంఘటనలో, ఒక మైమరిపించే క్షణంలో కలుస్తానతన్ని. అవంతి కళ్ళు మెరిశాయి. యవ్వనం ఎంత మధురం! అలా కలల నావలో పయనించడంలో ఎంత ఆనందం అనుకుంది మేధ. సరే, నువ్వు టెన్నిస్ ఆడే టైం అయింది అన్నదో లేదో జెన్నిఫర్ అవంతి మొబైల్ పైన కాల్ చేసింది. ఇంకొక అరగంటలో వస్తా అవంతి అన్నది జెన్నీ. చైతన్య ఇంటి వెనకాల ఒక టెన్నిస్ కోర్టు కట్టించాడు. విశాలంగా, అధునాతనంగా రీమోడల్ చేసిన వారింటిలో అన్ని వసతులు ఉన్నాయి. వారింటిలో బ్రెజిలియన్ చెర్రీతో చేసిన అల్మరాలు, కాస్త ఆలివ్ గ్రీన్, కాస్త గోధుమ వర్ణంతో ఉన్న టైల్స్, రకరకాల వర్ణ చిత్రాలు, నగిషీతో చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. బాల్కనీ నుంచి చూస్తే మైళ్ల తరబడి కాలిఫోర్నియాలో పెరిగే రెడ్వుడ్స్, క్యాంఫర్, ఓక్, సీడర్, విల్లో, చైనీస్ ఫ్లేమ్, ఫ్లవరింగ్ పేర్ లాంటి చెట్లు అందంగా విరాజిల్లుతున్నాయి. ఇంటి చుట్టూరా రోజా పువ్వుల మొక్కలు పాతారు. సహజంగా కనపడాలని కొండరాళ్లు, పక్కన పొదలు, ఒక చిన్న జలపాతం ఏర్పరిచారు. పిల్లలు మిక్స్డ్ డబుల్స్ ఆడ్డానికి సిద్ధమయ్యారు. పిల్లలొచ్చారు కదా అని మేధా టిఫిన్, తర్వాత భోజనం తయారు చేద్దామని లోపలికెళ్ళింది. టింకర్ బెల్, చాక్లెట్ కూడా ఆట చూస్తున్నాయి పక్కపక్కన కూర్చుని. టింకర్ అప్పుడప్పుడు టెన్నిస్ బాల్ను అందిస్తోంది. అవంతి టీం స్కోర్ చేసినప్పుడల్లా టింకర్ పనీ లేదు, కూర్చునే తీరిక లేదు అన్నట్టు పరిగెత్తుతోంది. చాక్లెట్ మట్కు మహారాణిలాగా కూర్చుంది. టెన్నిస్ ఆడుతున్నంతసేపు జెన్నీ అభినవ్ వైపు క్రీగంట ఆసక్తిగా చూడడం అవంతి గమనించకపోలేదు. వారిద్దరూ ఒకే టీంలో ఉండడం వలన అతని చూపులు తన మీద పడాలని కాస్త వయ్యారంగా ఆడుతోంది జెన్నీ. ఆమె బాగా కలవారి పిల్ల, మంచిదే, తెలివైనది కూడా. కాకపోతే అష్టైశ్వర్యాల్లో పెరిగింది కాబట్టి చదువు, పియానో నేర్చుకోవడము, చిత్రలేఖనము వంటి అభ్యాసాలు తప్ప వేరే వ్యాపకాలు లేవు. కష్టాలంటే తెలియవు. పైగా ఒక్కర్తే కూతురు. అహంభావం, పొగరు లేకపోయినా కాస్త గారాభం పాళ్లెక్కువ. ఎన్విరాన్మెంటల్ కాజెస్, కష్టాల్లో ఉన్న స్త్రీలను ఆదుకోవడం, అంగవైకల్యం ఉన్నవారిని కాపాడడం అంటూ దాన ధర్మాల మీద ఆసక్తి. ఇంకా జీవితంలో ఏ వృత్తిని చేపట్టాలో నిర్ణయించుకోలేదు. ఇంతవరకు ఒకరిద్దరిని డేట్ చేసింది కానీ ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలేమీ లేవు.
ఆ 3 సంవత్సరాల్లో అభి ఎంత మారాడు. బావున్నాడు, పరిపక్వం పొందాడు అనుకుంది జెన్నీ. టెన్నిస్ చాలా బాగా ఆడుతున్నాడు అభి. వాళ్ల టీం అవలీలగా గెలిచిందీసారి. అభి తను కరచాలనం చేస్తుంటే ఒక్కసారి గుండె జల్లుమంది జెన్నీకి. ముఖం ఎర్రబడింది. ఏమిటి కొత్త అనుభూతి, ఈ స్పందన అనుకుంది. అభి ఇదేమీ గమనించలేదు. అవంతిక గాఢ నిద్రలోంచి నెమ్మదిగా భారంగా కళ్ళు తెరిచింది. చిన్నప్పటినుంచి ఇది తన రూమ్. తూర్పు వైపు ఉన్న విశాలమైన కిటికీలోంచి లేత సూర్యకిరణాలు వచ్చి ఆమె చెంపలను గిలిగింతలు పెడుతున్నాయి. కాస్త తెరిచిపెట్టడం వల్ల కిటికీలో నుండి వెలుపల గుత్తులు గుత్తులుగా విరబూసిన రోజా పువ్వుల పరిమళం గదంతా వ్యాపించి, మేమున్నది నీ కొరకే సుమా అంటున్నాయి. సన్నని జలపాతం శబ్దం మేలుకొలుపుతోంది. మరింత పక్కకు తిరిగింది. దూరంగా తనకెంతో ప్రియమైన ఎత్తుగా పెరిగిన విల్లో చెట్టు, దాని పక్కన తరతరాల కథలు చెప్పగల ఓక్ చెట్టు కనిపిస్తున్నాయి. వానిపైన విశ్రాంతి తీసుకుంటున్న పక్షుల పాటలు వినిపిస్తున్నాయి. ఇంకా అడవి బెర్రీలు, రంగురంగుల పువ్వులు ఆహ్లాదకరంగా ఊగుతున్నాయి. కళ్ళెత్తి చూసింది. చక్కటి వేసవి రోజు అని తెలియపరుస్తూ తెల్లటి మేఘాలు దూది పింజల్లాగా హాయిగా నీలాకాశంలో విహరిస్తున్నాయి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈచటనే ఆగిపోనా. భావకవి కృష్ణశాస్త్రి గారి పాట మనసులో మెదిలింది. కొండలపై చిట్టడివిలో దాగున్న సుందరమైన బంగళా. వేసవి కాలంలో తను, సబీనా, జెన్నీ ఆ చెట్టు కింద ఆడుకునేవారు. మేధ ట్యూటరింగ్ చేస్తే కలిసే చదువుకునేవారు. అభి వచ్చి వారి జడలం లాగి కాస్త వెక్కిరించి వెళ్ళిపోయేవాడు. అందరూ కలిసి మేధ చేసిన ఆమ్లెట్లు, పరోటాలు పిక్నిక్ మాదిరిగా తోటలోనే తినేవారు. ఈత నేర్చుకోవడం, సాకర్ ఆడడం, సమ్మర్ క్యాంపులకు వెళ్లడం, ఆటలు పాటలు అన్నీ ముగ్గురు కలిసే చేసేవారు. వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, దీపావళి ఇలాగ పండుగలు పబ్బాలు కూడా తప్పనిసరిగా చేసేవారు. ఇప్పటికీ చేస్తారు టైం దొరికితే. జెన్నీకి కూడా పువ్వుల జడ వేసేది మేధ. తన పట్టు పరికిణీలు కట్టేది. ముచ్చటగా తన జూకాలు గాజులు తొడికేది. ఎంత అందమైన బాల్యం తనది. మళ్ళీ ఆ రోజులు రావు. అక్కడి యువతుల్లాగా ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా బాధ్యతాయుతంగా జీవితం మలుచుకోవాలని తాను పనిచేసే సంస్థ ఉన్న ఊరిలో అపార్ట్మెంట్ తీసుకుని ఉంటోంది. నిజానికి ఆ ఊరికి, ఈ ఇంటికి దూరం 40 మైళ్ళ లోపే. ఆ రోజు జూలై 4వ తారీఖు, అనగా అమెరికాలోని వారికి స్వాతంత్రోత్సవం. ఆ రోజు రాత్రి వాటర్ ఫ్రంట్ పైన జరిగే బాణాసంచా ప్రదర్శన చూద్దామని అనుకున్నారు అభి, అవంతి స్నేహితులు. మేధ మధ్యాహ్నం 12 గంటలకు స్నేహితులకు విందు ఏర్పాటు చేసింది. నేను బిర్యానీ చేస్తాను రాధి, అన్ని కూరగాయలు 2-3 చొప్పున ఇలా ఇస్తావా, పన్నీర్ వేయొచ్చా అన్నాడు చైతన్య. అభి, మనం పూరీ క్యాలీఫ్లవర్ కుర్మా చేద్దాన్రా అన్నది అవంతి. అభినవ్ కాస్త బెట్టు నటించి నసిగి, సరే నువ్వు వత్తు, నేను వేయిస్తాను, కానీ నాకు ది లేటెస్ట్ అండ్ బెస్ట్ కిచెన్ ఎయిడ్స్ ఇస్తేనే. ఏది కొత్త స్టెయిన్లెస్ మూకుడు, నాకు ఆ సేఫ్ హ్యాండిల్ ఉన్న గరిటె, మొన్న కొన్న మోడల్ వచ్చిందే అదే కావాలి అన్నాడు. ఏప్రాన్ వేసుకున్నాడు. హడావుడెక్కువ. పూరీలు గులాబీ రంగులో చేయాలి సుమా అన్నది అవంతి. బ్రెడ్ బజ్జీ, రకరకాల కూరలు, పప్పు, పెరుగు పచ్చడి, రస్మలై, ఫ్రూట్ సలాడ్, ఇలా చాలా రకాల వంటలు చేసింది మేధ. హాయ్ ఆంటీ, హాయ్ అవంతి అనుకుంటూ కిలకిలా నవ్వుతూ వచ్చారు సబీనా, జెన్నీ. సబీనా పొట్టి స్కర్టు, స్లీవ్లెస్ టాప్ వేసింది. జెన్నీ సమ్మర్ డ్రెస్ ధరించింది. గర్ల్స్, కొత్తగా సినిమా రిలీజ్ అయింది, రేపెళ్దాం. రివ్యూ చదివాను, చాలా బావుందట. భవితవ్యంలో, అంటే వచ్చే శతాబ్దంలో జరగబోయే సూపర్ టెక్ ప్రేమ కథట. మన ప్రపంచంలో పుట్టిన అబ్బాయి అట్లాస్ అని ఇంకొక ప్లానెట్లోని అమ్మాయిని ప్రేమిస్తాడట అన్నది సబీనా. ఆమెకు సినిమా పిచ్చి బాగానే ఉంది. ఏ భాషలోనివైనా చూస్తుంది. నేను వస్తాను, కానీ నీకోసం. మరి మాకందరికీ ఈ సెలవుల్లో కచోరీ చేసి పెడతానని వాగ్దానం చేశావు, అదెప్పుడు? జెన్నీ జవాబు, ఎల్లుండి అందరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి. అసలు ఇవాళ కానిద్దాం పద. ఆంటీ, మేమొచ్చే దారిలోనే మీ మసాలా ఘుమఘుమలు మమ్మల్ని అలరించేశాయి. జెన్నీ తల్లిదండ్రులు, సబీనా తండ్రి
అభినవ్కి కొత్తగా ఫ్రెండ్ అయిన నిర్మల్, అతని తల్లిదండ్రులు, ఇంకా అభి స్నేహితులు డేనీ, జూనిచిరో, ముకుందన్, ఇలా చాలామంది గెస్ట్లొచ్చారు. ముకుందన్కు భక్తి ఎక్కువ. ఎప్పుడూ గుళ్ళు, సహస్రనామాలు, భగవద్గీత అంటాడు. వేదం వల్లించగలడు. నుదుటపైన విభూతితో, నున్నగా నూనె రాసిన తలకట్టుతో, నీట్గా ఇస్త్రీ చేసిన తెల్లటి కుర్తా ధరించి తమిళుణ్ణి అని చాటుతున్నాడు. స్నేహితుల మాట మన్నించి పంచకట్టడం మాత్రం మానేశాడు. ఇవన్నీ చూస్తే అసలు ఈ దేశంలో ఎలా గడుపుతున్నాడు అనిపిస్తుంది. పెళ్ళయింది. ఒంటరితనం భరించలేక పెళ్లి చేసుకున్నాన్రా అంటాడు. భార్య ఇంకో నెలలో తంజావూరు నుండి వస్తుంది. డేనీకు ఆటల్లో ఆసక్తి. చాలా ఆటల్లో ప్రవేశముంది. ఆరోగ్యానికి మూలహేతువు వ్యాయామం అంటాడు. స్పోర్ట్స్ వేర్ కంపెనీ పెట్టుకుని కృతార్థుడయ్యాడు. చిన్న వయసులోనే తన ప్రతిభతో బాగా పైకొచ్చాడు. అమెరికాలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, గోల్ఫ్ వంటి ఆటలపైన ఆసక్తి ఎక్కువ. అందుకని స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదివాడు. ఇక జూనిచిరో సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. గిటార్ బాగానే వాయిస్తాడు. కానీ తను చాలా బాగా పాడతానని అతని అభిప్రాయం. సన్నగా మేక గొంతుకు లాంటి స్వరం. దానిని వణికిస్తూ, మొహాన్ని గట్టిగా బిగించి రాగాలు తీస్తూ పాప్ సంగీతాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను అంటాడు. అతను సైంటిస్ట్ అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నిజంగా రత్నం లాంటి కుర్రాడు. మీరివాళ చాలా అందంగా ఉన్నారాంటీ. ఈ డ్రెస్ చాలా బాగుంది అన్నాడు జూనీ మేధను చూసి. థ్యాంక్స్ జూనీ. తాజా ప్రయోగాలు ఏమిటి చేస్తున్నావు ఈ మధ్యన అన్నది. అతను చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న కుర్రవాడు. రాకెట్ సైన్స్లో కన్నా నాకు సంగీతంలోనే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యూజికల్ హార్న్స్ కారులో ఉపయోగించవచ్చునా అని పరిశోధిస్తాను. ఇంకా ఐడియాలు కూడా ఉన్నాయి. టాప్ సీక్రెట్ న్యూక్లియర్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ విమానాలను తయారు చేద్దామని. వాన్లో అన్ని పరికరాలకు మ్యూజిక్ బేస్. చూస్తూ ఉండండి ఆంటీ. ఆహా, మాట్లాడుతుంటేనే ఆలోచనల ప్రవాహం నన్ను ముంచేస్తోంది అనుకున్నాడు. అతను చాలా తెలివైన శాస్త్రవేత్త. కేంద్రీకరించి పనిచేస్తే తప్పకుండా ప్రపంచాన్ని మార్చివేయగల ఆలోచనలున్నాయి. కానీ వాటిని అమల్లో పెట్టాలంటే నిబంధనలు, స్పాన్సర్లు, ఫండింగ్, వ్యవధి, పరిశోధనా వర్గం, ఇలా చాలా తతంగం ఉంటుంది. ఇప్పుడే రీసెర్చ్లో అడుగుపెట్టాడు. వాట్ ఏ గ్రేట్ ఐడియా జూనీ. విష్ యూ గుడ్ లక్ అన్నారు అందరూ. మేధ ఎక్కువ సిల్క్ చీరలు కడుతుంది. ఆ రోజున సన్నటి బంగారు లతలు ఎంబ్రాయిడరీ చేసిన లెమన్ రంగు చాందనీ సిల్క్ శారీ కట్టింది. డైమండ్ నెక్లెస్, డైమండ్ గాజులు వేసుకుంది. అవంతిక లేత గులాబీ రంగు కుర్తా, జీన్స్ వేసుకుని కుందన్ జూకాలు, డిజైనర్ వాచ్ ధరించింది. తనకి నిరాడంబరంగా ఉండడం ఇష్టం. అందరూ వంటలను మెచ్చుకున్నారు. జెన్నీ తండ్రైతే మరీను. భుక్తాయాసంతో ఉన్న మళ్లీ రస్మలై వేయించుకున్నాడు. 1 గంట అయిన తర్వాత లెటస్ డాన్స్ అని యువతరం షకీరా సంగీతం పెట్టి తీగల్లా ఊగడం మొదలుపెట్టారు. జూనీ కూన్ రాగాలు తీస్తున్నాడు. డానీ, నేను కనిపెట్టిన సరికొత్త మెలోడీ వింటావా? అ అ అ లవ్ ఈజ్ ఇన్ మై గ్లవ్, అ అ అ ద ప్యూర్ లవ్లీ డవ్, అ అ అ. డేనీ త్వరగా నాట్యం చేస్తూ, రకరకాలైన అడుగులు వేస్తూ కాస్త దూరంగా వెళ్ళాడు ఆ గాన శిఖామణి నుండి తప్పించుకుందామని. మీ హాబీస్ ఏమిటి అన్నాడు నిర్మల్ అవంతికతో. పుస్తకాలు చదవడం, కూచిపూడి ప్రాక్టీస్ చేయడం, సరిగమప టీవీ షో చూస్తూ టీ తాగడం, అప్పుడప్పుడు రాక్ క్లైంబింగ్, గుర్రపు స్వారీ అంది. ఓ, మీకు కూచిపూడొచ్చా? చిన్నప్పుడు హైదరాబాదులో మొదలుపెట్టాను. ఇక్కడికొచ్చిన తర్వాత స్కూల్ అయినా మిస్ అయ్యేదాన్ని. కానీ కూచిపూడి క్లాస్కు మటుకు డాడీ తప్పకుండా తీసుకెళ్లేవారు. జలుబు, జ్వరం వచ్చినా వెళ్లేదాన్ని. మీరేం చేస్తుంటారు అని అడిగింది. ఐఎమ్ ఏ డాక్టర్. ఈ మధ్యనే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. జనరల్ ప్రాక్టీషనర్. సర్జరీ కూడా చదివానులేండి. టైం దొరికితే పాత సినిమాలు చూడడము, లేక నిద్ర అన్నాడు. అవంతి నవ్వింది. మొదటిసారి మాట్లాడినా ఎంతో పరిచయం ఉన్నట్లు మాట్లాడాడు నిర్మల్. అభికు ఎక్కువ టెన్నిస్ ఆడడం వల్ల మోచేతి నొప్పి వస్తే ఇతని దగ్గరికి వెళ్ళాడట. అలా పరిచయం అయిందని చెప్పాడు. పెద్దవారందరూ రాత్రి ప్రదర్శనకు లేట్ అవుతుంది, మేం రాము అన్నారు. యువ బృందం ట్రాఫిక్ అంతా దాటుకొని ఆక్వాటిక్ పార్క్ చేరేటప్పటికి 7 గంటలయింది. అక్కడ కూర్చుని తింటూ కబుర్లు చెప్పుకున్నారు కొద్దిసేపు. అభినవ్ ఎప్పట్లాగా జెన్నీను, సబీనాను అల్లరి చేస్తున్నాడు. సినిమాల్లో కొన్ని ఘట్టాలు ఎంత కృత్రిమంగా ఉంటాయో వర్ణిస్తున్నాడు. సబీనాను ఉడికించే ప్రయత్నం అది.
మీ సినిమాల్లో హీరోయిన్కి దుస్వప్నం వచ్చిందనుకోండి, రాత్రి కూడా ముఖమంతా మేకప్ వేసుకుని నిద్రలోంచి లేచి భుజాలు అదిరేట్టు రొప్పుతుంది అని నవ్వాడు. మళ్ళీ అన్నాడు, అసలు ఇది బెస్ట్. మన హీరో ఎంతమందితో కుస్తీ పట్టినా అదరడు, కానీ ప్రేయస్ వచ్చి గాయానికి కట్టుకడుతుంటే ఎక్కడ లేని బాధ ఒలికిస్తాడు అని మళ్ళీ. ఈ మధ్యన అన్ని చిత్రాలు రాత్రులు తీస్తున్నారేమిటి? చీకటి కోణాలు, నల్లని ముసుగులు, క్యాండిల్ లైట్లో మాటలు. డిడ్ యు నోటీస్ దట్? అభి ఆపేటట్టు లేడు. చాలు అభి, ఏమిటి టీనేజర్ లాగా అంది అవంతిక. జెన్నీ చెక్కిలి గింతలు పెట్టినట్లు ముసిముసి నవ్వులు నవ్వుతోంది. సబీనా ఏమీ పట్టించుకోలేదు. వేలాది జనం వచ్చారు వేడుకలకు. రాక్ సంగీతం, చిత్రలేఖనం, పలు దేశాల నుంచి తిరుబండారాలు, చిన్నపిల్లలకు ఆటలు పాటలు, పెద్దవారికి వక్తలు ఇచ్చే ఉపన్యాసాలతో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది. బాణాసంచా ప్రదర్శన 9:30కు మొదలైంది. ఒకసారి అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అవి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. జూనీ అందరికీ వివరిస్తున్నాడు. జనబాహుళ్యం కోసం తయారు చేసే బాణాసంచా వేరు, ఇవి వేరు. ప్రజల కోసం వీటిని చట్టరీత్యా ఆ వృత్తిలోని వారే ప్రదర్శిస్తారు. వీటిని పైరోటెక్నిక్ పరికరాలని అంటారు. వాటి ప్రధానమైన గుణాలు ధ్వని, కాంతి, పొగలు, సెగలు, రిబ్బన్ల వంటివి వెదజల్లడము. మోడల్ రాకెట్లను తయారు చేయడంలో ఇదే ప్రొపల్షన్ విధానాన్ని వాడతారు. అసలు బాణాసంచాను మొదట చైనా దేశస్థులు కనిపెట్టారట. అందరూ ఓపిగ్గా విన్నారు. మహా అద్భుతంగా ఉన్నాయి. పువ్వులాగా, తారల్లాగా, చెట్లలాగా, చక్రాల్లాగా, గుత్తులు గుత్తులుగా, రంగురంగుల లైట్స్తో ఆకాశమంతా దేదీప్యమానమైంది. మహాసాగరం చుట్టూ నిప్పురవ్వలు, కన్నీటిలో ఉగ్రతలాగా, చిత్తశాంతిలో చిత్తభ్రమణంలాగా, నీటి నుంచి తారకలు ఎగిరి ఆకాశంలోని నక్షత్రాలను అందుకోవాలని ఆశపడుతున్నాయి. ఇవి చూసినప్పుడల్లా 10 ఏళ్ల కుర్రవాణ్ణి అయిపోతాను. ఫెయిరీ టేల్స్, మాయాజాలం, ఎగిరే తివాసి ఇవన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడో అకస్మాత్తుగా వీనిపైన వ్యామోహం తగ్గుతుంది అన్నాడు అభి. నాకు మటుకు బ్రతికున్నంతకాలము మర్చిపోలేము అనిపిస్తుంది. అసలు మనమందరము కలిసి న్యూ ఇయర్స్ వేడుకలకు పోర్చుగల్ వెళ్ళాలి, బెస్ట్ ఫైర్ వర్క్స్ చూడాలంటే అన్నాడు డానీ ఫోటోలు క్లిక్ చేస్తూ. శాన్ ఫ్రాన్సిస్కోలో వివిధ రకాల మనుషులు కనపడడం సామాన్యమైన విషయం. ఒకే జెండర్ జంటలు అతుక్కునే లెదర్ దుస్తులు వేసుకుని, ముక్కు పొడుకలతో ఎర్రటి ఎరుపు జుట్టు రంగును వేసుకున్న ఆడవారు, మోటార్ సైకిల్ గ్రూపులు విరివిగా ఉంటారు. నడి వయస్కుల జంటలు, పెద్దరికం పైన పడ్డవారు కూడా కుర్రకారుతో సమానంగా ఉత్సాహంగా కలబడతారు. వేలాది జనం సైకిళ్లపైనే ఉద్యోగాలకు పయనిస్తారు. ముకుందన్ ఈ ఊరికి కొత్త. ఇక్కడ ఏ ప్రదేశాలు చూడదగినవి అని అడిగాడు. ఈ నగరంలో పరిసరాల్లో చూడవలసినవి అల్కట్రాస్ దీవి, కాయిట్ టవరు, చైనా టౌన్ కేబుల్ కార్లు అన్నాడు దేని. అంతేకాదు, కొన్ని విక్టోరియన్ పద్ధతిలో, కొన్ని అధునాతనంగా కట్టిన కట్టడాలు చూసి తీరాలి. మార్కెట్ స్ట్రీట్, యూనియన్ స్క్వేర్, వంకర టింకర్గా ఉన్న క్రికెట్ లంబార్డ్ స్ట్రీట్, లిటిల్ ఇటలీ ముచ్చటగా ఉంటాయి అన్నది జెన్నీ. ప్రకృతి సౌందర్యం చూడాలంటే గోల్డెన్ గేట్ పార్క్, బ్యూనో విస్టా పార్క్, జాపనీస్ టీ గార్డెన్, ఆర్బరీటం, సముద్రపు తీరాలు చూసి తీరాలి. నగరానికి దగ్గరగా 50 పైనే కొండలున్నాయి. ఏ కొండపై నుండి చూసినా కెరటాల నురుగుతో నీలి సముద్రం దర్శనమిస్తుంది, ప్రశాంతతని, హాయిని అందిస్తూ అన్నది అవంతి. ఎంతో అందమైన ఈ ద్వీపకల్పానికి శాపం పెట్టినట్లు శాన్ ఆండ్రియాస్ మరియు హేవార్డ్ పగుళ్ల వలన పెద్ద భూకంపాలొచ్చాయి. వేసవిలోనే ఒక్కొక్కసారి పొగమంచు లోకాన్నంతా ముసుగు కప్పినట్లు ఆ నగరాన్ని, చుట్టుపక్కలను ఆధిక్యతతో ఆక్రమిస్తుంది. ఇక్కడి వాతావరణం కడలిపైన, నీటి తుంపరపైన, కొండవెల్లు గాలిపైన ఆధారపడి పాదరసంలా మారుతూ ఉంటుంది. అభి బృందం కారు వద్దకు నడవడం ప్రారంభించారు. ఇంతలో జెన్నీ చేయి పట్టుకుని లాగాడు మాస్క్ వేసుకున్న ఆగంతుకుడు. గట్టిగా చేయి నొక్కాడు. ఆమె కెవ్వుమంది. 1 నిమిషం అందరూ విస్తుపోయారు. ఆమె జుట్టు పట్టుకుని లాగాడు. ఆ తర్వాత రెండో చేయి కూడా పట్టుకున్నాడు. సబీనా హెల్ప్ హెల్ప్ అని నెమ్మదిగా అంది. భయంతో నోట మాట లేదు. అవంతి తన స్నేహితురాల్ని కాపాడాలని ఆ ముసుగు మనిషి దగ్గరకు వెళ్లబోయింది. అభి చెల్లెల్ని గబుక్కున లాగి సమయస్ఫూర్తితో మెరుపులాగా అతన్ని బంధించాడు. ముకుందన్ అతని మాస్క్ లాగాలని ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామ్ జయరాం జయ జయరాం,
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఒక్కసారి మాస్క్ లాగేశాడు ముకుందన్. కాని తన ముఖం వారికి కనిపించకుండా అతి త్వరగా మెరుపులా మాయమయ్యాడు ఆ ఆగంతుకుడు. అనుకోకుండా ఎదురు చూడని విధంగా జరిగిన ఈ సంఘటనకు విస్తుపోయారు మిత్ర బృందం. ఇక్కడ కాస్త లోన్లీగా ఉంది. నువ్వు విడిగా అందరికీ కాస్త దూరంగా ఒక్కరివి ఎందుకు వెళ్ళావు అన్నాడు అభి జెన్నీతో. ఒక్క క్షణంలో ప్రమాదం తప్పింది అన్నది అవంతిక. నిజమే, థ్యాంక్యూ అభి అన్నది జెన్నీ. అతని చేయి గట్టిగా పట్టుకుని నడిచింది కారు దగ్గరకు. అతని వంక ప్రశంసాపూర్వకంగా చూసింది. నిజంగా అభి నా మనసంతా నిండిపోయాడు అనుకుంటూ. మరునాడే అవంతిక నృత్య ప్రదర్శన. అన్ని స్టేట్స్ నుండి వందల కొద్దీ ప్రేక్షకులు, చాలామంది కళాకారులు వచ్చారు. హాలు నిండిపోయింది. రోజంతా జరిగే 12 ప్రదర్శనల్లో అవంతి నేర్చుకున్న నాట్య అకాడమీ వారిది 4వ ప్రదర్శన. కాలిఫోర్నియా అంతా భరతనాట్యం, కూచిపూడి, కథక్, కర్ణాటక్ మరియు హిందుస్థానీ సంగీతం వంటి లలిత కళల్లో శిక్షణిచ్చే కళాశాలలు ఎన్నో ఉన్నాయి. అక్కడ స్థిరపడిన భారతదేశానికి చెందిన కుటుంబాలలో పుట్టిన ఆడపిల్లలు సాధారణంగా నాట్యం, సంగీతం, మగపిల్లలైతే తబలా, సితార్, మృదంగము లాంటివి నేర్చుకుంటారు. ఇక్కడ ఒక కళా జగత్తు ఉద్భవించిందా అనిపిస్తుందమ్మా. ఇలా ఇన్ని కుటుంబాలలో కళారాధన దినదిన ప్రవర్ధమానమై ప్రభవిల్లుతుంటే కారణం ఏమిటి అని తరచి చూస్తే నీకేమనిపిస్తుంది? మన దేశానికి, సంస్కృతికి దూరమై ఆ శూన్యతను భర్తీ చేయడానికి మనం ఎన్నుకున్న మార్గమో, లేక తల్లిదండ్రులు తాము పోగొట్టుకున్న అవకాశాలు తమ పిల్లలు పొందాలి అన్న తాపత్రయమో అన్నది అవంతిక ఒకసారి. యువతకు చదువే కాకుండా ఇంకా ఆటపాటల్లో, కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలి అన్న అభిలాష ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు తల్లిదండ్రుల ప్రోద్బలం ఎంతైనా కావాలి. కళాకారుడికి తాను ఎన్నుకొన్న రంగంలో ఎన్ని అగ్రశిఖరాలను అందుకొన్నా వాక్చాతుర్యము, ఆర్థిక శాస్త్రజ్ఞానము, కాల నిర్వహణ దక్షత, ఆకట్టుకునే వ్యక్తిత్వము చాలా అవసరం. ముఖ్యంగా ఈ శతాబ్దంలో ఇలా సంపూర్ణమైన ప్రతిభ లేని వారి అభ్యున్నతి తడబడవచ్చు. మేధ సమాధానం. అంటే కళ గొప్పదా, విజ్ఞానం గొప్పదా? అవంతి మేధ అభిప్రాయం ఏమిటన్నది. కళ కొరకే అన్నది ఒక అభిప్రాయం. 19వ శతాబ్దపు ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్నవారి ప్రభావం అది. కళ అనేది ఒక మహత్తరమైన వరప్రసాదం. మనుషుల కల్పనాశక్తికి, అంతర్బుద్ధికి ఒక దివ్య దృష్టిని ఇచ్చి దానిని వివిధ రకాలుగా అభివ్యక్తం చేయిస్తుంది. కళాకారులు తమ ఆది భౌతిక విలువలను, బుద్ధిని ఉపయోగించి ఊహాతరంగాలతో వాస్తవికతకు మరలా జన్మనిస్తారు. కళ నిజంగా నిర్దుష్టమైనది. దానికి ఉదాత్తమైన ఆశయాలతో తప్ప బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. కళాకారుడు మిగతా మానవులకు సృజనాత్మకంగా బంధువవుతాడు అన్నది మేధ. మమ్మీ, ఈ వాదానికి వ్యతిరేకంగా ఒక ఉదాహరణ. పాబ్లో పికాసో తనని తానే ఈ విధంగా విమర్శించుకున్నాడు. నా చిత్రాలు, నా భావాలు ఎంత తక్కువ అర్థమైతే అంత మెచ్చుకున్నారు కళా పోషకులు. నా తలపుల్లో నిజానికి నేను చిత్రకారుణ్ణే కాదు, కాలానికి అనుగుణంగా మారి ధనం సంపాదించాను. ఇది నన్నెంత బాధపెట్టినా నాకు మిగిలిన చేదు నిజం. కనీసం చివరిగా సత్యాన్ని వెల్లడి చేశానన్న తృప్తైనా మిగులుతుంది అన్నాడా మహానుభావుడు. నిజానికి కళ, విజ్ఞానం ఒకదానికొకటి తోడ్పడతాయి, మెరుగులు దిద్దుతాయి. కళ అగ్రతాంబూలాన్ని అందుకోవడానికి జిజ్ఞాస, శాస్త్రం చేయూతనిస్తాయి. అలాగే శాస్త్రాలకు కాస్త ఊహాశక్తి కూడా ఉపకరిస్తుంది. ఇక ధనమన్నది విలువైన ఉపకరణం. అర్ధమూలం సర్వం కార్యం, యదల్ప ప్రయత్నాత్ కార్యం భవతి అన్నారు పండితులే. అంటే పనులు జరగాలంటే ధనం అవసరం. ధనం ఉన్నప్పుడు స్వల్ప ప్రయత్నంతో కార్యాన్ని సాధిస్తాడు. లలిత కళలు అభివృద్ధి చెంది గాలిగోపురాల్లాగా ఆవిర్భూతమవ్వాలంటే భాగ్యవంతులనే ధ్వజస్తంభాల నిలకడ కావాలి. కళల ప్రాముఖ్యత, పవిత్రత గుర్తించి వానిని దైవ సమానంగా కొలిచి వానిని పెంపొందించకపోతే నేడు మానవజాతియే విభిన్నంగా ఉండేది. ఇక విజ్ఞానం లేనిదే సమాజం లేదు, వికాసం లేదు అన్నది మేధ. అవంతి ప్రసిద్ధి చెందిన భామా కలాపం యక్షగానంలో సత్యభామగా అందర్నీ సమ్మోహితులను చేసింది. ఉత్తర ప్రత్యుత్తర దారువులోనూ, విప్రలంబ శృంగార దారువులోనూ, సవతుల కయ్యంలోనూ ఆమె వేసే ప్రతి అడుగులో, చూపించే ప్రతి భావంలో ఎంతో లాలిత్యం, సౌకుమార్యం,
విలాసం ఆ స్టేజీ పైన ఒక మెరుపు తీగలాగా కదిలింది. భగవంతుడు ప్రసాదించిన అందానికి తోడుగా ఈ ప్రతిభ చుక్కల్లో చంద్రముఖిలాగా అభినయం చేస్తూ జడకుచ్చులు ముందరకు పట్టుకుని నాట్యమాడుతుంటే అవి యువకుల హృదయాలలో చొచ్చుకుపోయాయి. అమ్మాయి ఇవాళ చాలా బాగా చేస్తోంది, బాగా అభ్యాసం చేసినట్లుంది అన్నాడు చైతన్య. అవును డాడ్, నేను చాలా రోజుల తర్వాత చెల్లి డాన్స్ చూస్తున్నాను. దానిది విన్నింగ్ టికెట్. మేధ తలూపింది. ఆమె సాధారణంగా మెచ్చుకోదు, కాని ఆమె భావ సంచలనమంతా కళ్లలో ప్రతిఫలిస్తోంది. వారితో పాటు ఇంకా స్నేహితుల కుటుంబాలు ఒక 20 మంది దాకా కలిసి కూర్చున్నారు. మేధకు దాదాపు తన సమకాలీకులే ప్రాణమిత్రురాళ్లు 4. తమ తమ పిల్లల పుట్టినరోజులకు ప్రదర్శనలకు పట్టభద్రులవుతున్నప్పుడు అందరూ వస్తారు. ఇక జెన్నీ సబీనాల కుటుంబాలు సరే. తన ప్రోగ్రాం అయిన తర్వాత అవంతి త్వరగా డ్రెస్ మార్చుకుని ఎర్రటి ఎంబ్రాయిడరీ చేసిన కంచిపట్టు చుడీదార్ వేసుకుంది. గురువు గాయత్రి గణేష్కు మళ్లీ నమస్కరించి స్నేహితులనందర్నీ అభినందించి త్వరగా తల్లిదండ్రుల దగ్గరకొచ్చింది. మీరింత బాగా చేస్తారనుకోలేదు. సత్యభామే ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి ప్రియ అర్ధాంగిని ఎలా అయిందో ధ్రువపరిచినట్లుంది. కళ్ళెత్తి చూస్తే నిర్మల్. పక్కనే అతని తల్లి కూడా కూర్చుంది. పలకరింపుగా నవ్వింది. అవంతి అతని పక్కన సీట్లో కూర్చోక తప్పలేదు. థ్యాంక్యూ. నిజానికి నాకు ఇప్పుడిప్పుడే దూరతీరాలకు ప్రయాణం మొదలుపెట్టినట్లు అనిపిస్తోంది. ప్రయాణం తర్వాత పర్వతారోహణ. అలా అనడం మీ వినమ్రత అనేసి మరీ ఎక్కువ పొగిడేస్తున్నాను అనుకున్నాడు. ఆమె ప్రక్కన కూర్చోవడం అతనికి ఎంతో గర్వంగానూ పరవశంగానూ ఉంది. మొదటి చూపులోనే ఆకట్టుకుంది అతన్ని. అన్నీ ఉన్నాయి ఈ అమ్మాయిలో అనుకున్నాడు. ఏమిటిది ఇలా మైపరిపిస్తోంది? ఆమెలో ఏదైనా మాయ ఉందా? స్వాగతం పలికాడు. కాస్త దూరంగా ఒక యువకుల బృందం తనని ఈర్ష్యగా చూస్తున్నారని గమనించాడు. ఇంటర్వెల్లో మీకు సమోసా టీ తెచ్చిపెట్టినా అని ప్రత్యేకించి అడిగాడు. వద్దు అన్నది. పదండి, మీతో వస్తాను. హాల్లో తన స్నేహితులకు పరిచయం చేసింది. కంగ్రాట్స్ చెప్పారు. స్నేహితుల కుటుంబ సభ్యులు మృదువుగా చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పింది. ప్రోగ్రాం అంతా అయిన తర్వాత అన్నాడు, అవంతి, రేపు మనం హార్స్ రైడింగ్కి వెళ్దామా? మీకిష్టమన్నారు కదా. ఇక్కడ మీకేమైనా ఈక్వెస్ట్రియన్ సెంటర్లు తెలుసా? ఒక నిమిషం ఆగి, అలాగే, రేపు నేను ఖాళీ. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నది. అతని గుండె ఎగిరి గంతేసింది. ఇంత త్వరగా ఓకే అంటుంది అనుకోలేదు. మర్నాడు 1:30 కల్లా వచ్చేశాడు. చైతన్య, మేధ సెలవులు కాబోలు. కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నిర్మల్ను చూసి సాదరంగా ఆహ్వానించారు. టింకర్ తోకాడిస్తూ నిర్మల్ కాళ్ల దగ్గరకొచ్చి కాస్త వాసన చూసి అతని చుట్టూ 3 సార్లు తిరిగింది. అతనికి కుక్కలంటే ఇష్టం లేదో లేక భయమో. హెలో టింకర్ అనేశాడు. టింకర్ను ముట్టుకోలేదు. పలకరించాడు కదా, మంచివాడే అన్నట్లుగా టింకర్కు కాస్త ఇంట్రెస్ట్ తగ్గింది. వెళ్ళి చాక్లెట్ ముఖంపై నాకి ఎదురుగా దానిపై ఒక కన్నేసి కూర్చుంది. చాక్లెట్ టింకర్ను కాస్త ఆలక్ష్యంగా చూసి కునికిపాట్లు పడుతోంది. కాఫీ తాగుతావా లేక టీ? మా ఆవిడ మసాలా టీ అమోఘం అనుకో. టీ ఇవ్వండి ఆంటీ, పంచదారొద్దు. క్రీమ్ ప్లీజ్. పంచదార ఇంత చిన్న వయసులో మానేశావా లేక ఇవ్వాళొద్దా? నాకు స్వీట్స్ అంతగా నచ్చవు. చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది. మేధ అతని తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని అడిగింది. ఓ, చక్కగా ఉన్నారు. ఇద్దరూ కలిసి కొత్త కారేదో మార్కెట్లోకి వచ్చింది, చూద్దామని షాపింగ్కి వెళ్లారు. ఆమె కాసేపు మాట్లాడి లోపలికెళ్ళింది. అతని కళ్ళు అవంతిక కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. ఏ చిన్న అలికిడైనా నిటారుగా అవుతున్నాడు. కాస్త మనసుని ప్రశాంతపరిచి చైతన్యం చూస్తూ అన్నాడు, అంకుల్, మీ కంపెనీ వైద్యానికి సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా తయారు చేస్తుందట కదా, కాస్త వివరంగా చెప్పగలరా మీ ప్రోడక్ట్ గురించి? తన కంపెనీ ప్రస్తావన తెస్తే చైతన్య సముత్సాహంతో గంటల తరబడి మాట్లాడగలడు. ఎస్, ఒక పెద్ద టీం మెడికల్ ప్రోడక్ట్స్ పైన స్పెషలైజ్ చేస్తుంది. మా దగ్గర మెడికల్ బిల్లింగ్, మేనేజ్మెంట్, పేషెంట్ డయాగ్నోస్టిక్స్ 3 తయారవుతాయి. వీటిని కంప్యూటర్ పైన కానీ మొబైల్ ట్యాబ్లెట్ పీసీ పైన కానీ వాడొచ్చు. మాటలను, చేతివ్రాతను గుర్తించి ఫైల్ తయారు చేయగలం. ఇంకా ఎక్స్రేలు, ఇమేజ్లు, డాక్టర్లతో అపాయింట్మెంట్లను నిర్వహించడం, ఇలాంటి కార్యవిధులన్నీ చేయగలం. మేం ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి, పెద్ద హాస్పిటల్స్కి కూడా సప్లై చేస్తున్నాం. అంతేకాదు, మా ప్రోడక్ట్స్ టాప్ ఆఫ్ ది లైన్ ప్రోడక్ట్స్తో సామరస్యంగా పనిచేస్తాయి.
నిర్మల్ ఊరికే యథాలాపంగా అడిగాడు కాని చైతన్య ఇలా మీటింగ్లో ఏకరవు పెట్టినట్టు మాట్లాడేస్తుంటే ఇప్పుడు నిజంగానే ఆసక్తి వచ్చింది. నాకు ప్రాక్టీస్ ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తున్నాను. వేర్వేరు సాఫ్ట్వేర్స్ వాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయేమోనని ఆదుర్దాగా ఉంటుంది. అంతేకాదు, హాస్పిటల్ వాళ్ళది కాస్త బూజు పట్టిన సాఫ్ట్వేర్, బగ్స్ ఎక్కువ. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అంటుండగా అవంతి, అభినవ్ కలిసి పైనుంచి మెట్లు దిగి వస్తున్నారు. అవంతిక ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనపడుతుందేమిటి? నిన్న నృత్య ప్రదర్శనలో వెన్నెన నవ్వులు, హొయలు వెదజల్లిన అభిసారిక ఇవాళ జుట్టు పైన కట్టుకొని గుర్రపు స్వారీకి తెల్ల షర్ట్, రైడింగ్ బ్రీచెస్ వేసుకొని చేతిలో హెల్మెట్తో వడివడిగా ఒక ఆధునిక సంయుక్తలాగా. రోజు మారింది, ప్రదేశం వేరు, కాని ఆమె ఎక్కడున్నా కోటి కాంతులు, 1000 సొగసు కిరణాలతో నన్ను దహించి వేస్తోంది అనుకున్నాడు. ఇంత అకస్మాత్తుగా ఎంత పిచ్చేమిటి తనకి? హలో నిర్మల్, ఏమిటివాళ అడవి గుర్రాలను మజ్జిగ చేస్తావుట? ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా వస్తున్నావా? ఈలోగా మేధ టీ, జంతికలు, మిక్చర్లతో సహా వచ్చింది. టీ తాగుతూ, నో, నాకు గుర్రాలు ఎక్కాలంటేనే ఎలర్జీ. ఈ ఒక్క విషయంలో మా అవంతి నాకన్నా నేర్పరి అన్నాడు. ఆ మాటలో చూచాయిగా తమాషా, అభిమానం, గర్వం. హాయ్ అవంతి, హౌ ఆర్ యూ అన్నాడు అప్పుడే ఆమెను చూసినట్లు. గుడ్, ఇంకొక 15 నిమిషాల్లో బయలుదేరదాం. నేను డ్రైవ్ చేస్తాను. మళ్ళీ ఇంటికి వెనక్కొద్దాం అన్నది. ఓకే. సారీ అంకుల్, మనం బిజినెస్ తీరిగ్గా వచ్చే వారం చర్చించుకుందాం. నాకు అపాయింట్మెంట్ ఇవ్వగలరా అన్నాడు నిర్మల్. తప్పకుండా. నా సెక్రటరీని హెల్ప్ చేయమంటాను. బహుశా వచ్చే వారం మా ప్రోడక్ట్ మేనేజర్ని కలవచ్చు. షీ విల్ కన్ఫర్మ్ అన్నాడు చైతన్య. రాత్రి డిన్నర్కి వచ్చాయి నిర్మల్. రైడింగ్ తర్వాత అలసిపోయి ఉంటాం. మేధ ఎప్పుడూ ఎవరికి విందు భోజనం పెడదామా అని ఆలోచిస్తుంది. అప్పుడే రాత్రికి ఏం చెయ్యాలి అని తీర్మానించుకుంది కూడా. అలాగే ఆంటీ, తప్పకుండా. కారులో వెళుతున్నంతసేపు కబుర్లు చెప్పాడు నిర్మల్. ఎక్కువ తన బాల్యం గురించి, ప్రాక్టీస్ గురించి, హాబీస్ గురించి చెప్పాడు. మానవ నైజం పైన కుతూహలం ఉన్నది కనుక గంటల తరబడి వినగల నేర్పు ఉండడం వల్ల అవంతి నిదానంగా డ్రైవ్ చేస్తూ వింటోంది. మంచివాడే, అభికి ఉన్న మంచి స్నేహితుల కోవలోకి చెందినవాడు అనుకుంది. ఆమె సాధారణంగా మనుషుల్లో మంచితనాన్ని గుర్తించడానికే ప్రయత్నిస్తుంది. ఈక్వెస్ట్రియన్ సెంటర్కి వచ్చారు. భద్రత వివరాలన్నీ ఒకసారి చదివి ఇద్దరూ గుర్రాల దగ్గరకు వచ్చారు. అవంతి తనకిష్టమైన నల్లగుర్రం విండ్ ఫ్లవర్ను ఎన్నుకుంది. దానిని గారం చేసి తలపై వ్రాసి చెవిలో నెమ్మదిగా మంచి మాటలు చెప్పి అవలీలగా మీద ఎక్కి కూర్చుంది. నిర్మల్ కొంచెం కష్టపడి ఇంకొక మెత్తటి స్వభావం కలిగిన గుర్రాన్నెక్కాడు. 1 గంట సేపు స్వారీ బాగానే జరిగింది, కాని అతి నెమ్మదిగా. నిర్మల్కు అలవాటు లేనట్టుంది. పాపం, పరిగెత్తాలని ఉరకలు వేయడానికి సిద్ధంగా ఉన్న గుర్రాన్ని చీమ నడక నడిపిస్తున్నాడు. అవంతిక 2 సార్లు కొండలలోకి, గుట్టల్లోకి వెళ్ళొచ్చింది. 3వసారి అవంతికి తిరిగొచ్చేప్పటికి కాస్త సిగ్గుపడ్డాడు. పదండి, ఈసారి మీతో సమానంగా వస్తాను అని గుర్రాన్ని ఒక్కటి చరిచాడు. అంతే, ఎగిరి విమానం వేగంతో 1 గంతు వేసింది ఉచ్చైశ్రవం. కింద పడ్డాడు భావి ప్రేమికుడు మిస్టర్ వైద్యరత్నం. అయ్యో, బాగా దెబ్బ తగిలిందా అని గుర్రం దిగి త్వరగా పరిగెత్తుకునొచ్చింది అవంతి. అదృష్టం కొద్దీ అతనికి తీవ్రమైన దెబ్బలు కానీ గాయాలు కానీ లేవు. కాకపోతే పాదం దగ్గర బెణికింది. మోచేతి దగ్గర రక్తం గారుతోంది. ఫామ్లోని ఇంకొకరి సహాయంతో జాగ్రత్తగా నడిపిస్తూ కారు దగ్గరకు తీసుకునొచ్చారు. ఇల్లు చేరేసరికి ఇంటి వద్ద ఎవ్వరూ లేరు. పక్కింటి కుర్రాడు టింకర్కు, చాక్లెట్కు కాపలా. నిర్మల్ను హాల్లో కూర్చోపెట్టి త్వరగా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చింది. ఇంతలో టింకర్ భౌభౌ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనకాలే చాక్లెట్ ప్రత్యక్షమైంది. గదిలోని నిశ్శబ్దం గమనించి 2 నిర్మల్ దగ్గరగా వచ్చి చెరో పక్కా కూర్చున్నాయి. అవంతి కింద కూర్చుని వంగి అతని గాయం శుభ్రం చేయసాగింది. మధ్యలో ముఖం మీద పడుతున్న ముంగురులను చేత్తో వెనక్కి తోస్తోంది. తదేకంగా ఆమెనే చూస్తున్నాడు నిర్మల్. ఇక టింకర్, చాక్లెట్ నిర్మల్ను జాలిగా చూస్తున్నాయి. వాటికే నోరుంటే, హలో డాక్టర్, మా అవంతిని కలుసుకోవాలని ఇన్ని తిప్పలా? గుర్రపు స్వారీ సరిగా రాకుండా గుర్రాన్నెక్కేయడమే? టూ బ్యాడ్ అనేవి. సారీ అవంతి, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను. క్షమార్పణ కోరాడు. పర్వాలేదు, ఇదెవరికైనా జరగచ్చు. మొదట్లో నేను ఇలాగే పడేదాన్ని. అయినా డాక్టర్లకు చికిత్స చేసే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది
అన్నది చిరునవ్వుతో. మెంటల్గా తలపైన ఒక్క మొట్టికాయ ఇచ్చుకున్నాడు తనకి తానే. ఆమెను డిన్నర్కి తీసుకుని వెళ్ళుంటే ఒక అందమైన అనుభవం ఎదురయ్యేది. అభినవ్ వచ్చిన తర్వాత అతన్ని ఇంటి వద్ద దిగబెట్టాడు. అవంతి కళ్యాణం నవల 2వ భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.